నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉన్నాం. సో ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ పోస్ట్ డిసెంబర్ నిర్వహించడం జరిగింది. కానీ గ్రూప్ 1 ఏదైతే ఉందో 1:100 కావాలని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. సో ఇందులో అశోక్ సార్ కూడా ఉన్నారు. సో మాట్లాడడం సార్. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, ఇటు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఆల్మోస్ట్ గవర్నమెంట్ చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నాం, డిసెంబర్లో పెడుతున్నాం. ఇంకా గ్రూప్ 1 సంబంధించి 1:100 అని చెప్పేసి ఎందుకు సార్ అలా? గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ అనేది ప్రధాన డిమాండ్ అయినప్పటికీ దాంట్లో పోస్టులు పెంచాలనేది ఇంకా ప్రధాన డిమాండ్. పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేస్తే దాని విలువ ఉంటుంది, కానీ ఒట్టినే పోస్ట్పోన్ చేయడం అనేది అది విద్యార్థులకు కూడా నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా పోస్టులు పెట్టాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రూప్ 1 కూడా 1:100 కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే 2 సార్లు రద్దు చేశారు, 3సారి రాశారు. 3 సార్లు రాయడానికి విద్యార్థులకు అనేది అనాసక్తి కొంత మేరకు అయితే రాజ్యాంగ నిబంధనలు కూడా ఇబ్బంది ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 1:100 అనేది గ్రూప్ 2లో ఇచ్చింది, డిఏఓలో ఇచ్చింది. 2004లో కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు కూడా 1:100 ఇచ్చారు. 1:100 రాజ్యాంగ విరుద్ధమేం కాదు. లాస్ట్ పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించి మరొక 2.5 లక్షల మందికి అవకాశం కల్పించారు. బట్ ఇప్పుడు నిరుద్యోగులు అనేవాళ్ళు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు 1:100 ఇవ్వాలి. ఎందుకంటే 13 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. పేపర్లు అమ్ముకున్న సందర్భం, బయోమెట్రిక్తో రద్దు చేసే సందర్భం. కాబట్టి సిలబస్ కూడా గందరగోళం చేసి గ్రూప్ 2 స్టాండర్డ్లో పేపర్ ఇచ్చారు, గ్రూప్ 1 స్టాండర్డ్లో పేపర్ రాలా. ఎందుకంటే డేటాబేస్లు ఇచ్చారు. గ్రూప్ 1 ఎట్లుంటుందంటే కాన్సెప్ట్ వేసి ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. కాబట్టి కంపల్సరీగా 1:100 ఇవ్వాలన్న డిమాండ్తో ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలామంది మేధావులంతా పాల్గొని 1:100 డిమాండ్ చేశారు. దానికి కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కంపల్సరీగా ప్రభుత్వం మెడలోంచి అయినా 1:100 సాధిస్తామని ఇలా ముక్త కంఠంతో వక్తలంతా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మీరు ఎలాగైనా సరే ప్రభుత్వానికి గ్రూప్ 1 ఇచ్చి 1:100 చెప్పించుకుంటాం. కానీ ఒక వైపు ఇంకో సైడ్ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఏమంటారు, కేవలం ఇదంతా ఇటు కోచింగ్ సెంటర్ వాళ్ళ దగ్గర చాటిస్తున్న నాటకం, అందులో అశోక్ సార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పి నిన్న మానవరత కూడా చాలా కమెంట్ చేసిన పరిస్థితి. దానికి ఏమంటారు? మానవతరాయికి సిలబస్ తెలియదు, ఆబ్జెక్ట్ తెలియదు, సబ్జెక్టు తెలియదు. కోచింగ్ సెంటర్లు ఎట్లుంటాయి? కోచింగ్ సెంటర్ ఒకటే కాదు కదా. నేను గత ఉద్యమాలన్నీ కూడా చేస్తూ ఉన్నా. ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, సామాజిక ఉద్యమకారిని పాల్గొంటున్నా. కోచింగ్ సెంటర్ అనేది వ్యక్తిగతం, దానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు నేను క్వాలిఫై అయినా కాకుండా అదే నడుస్తుంది కదా, అట్లేం ఉండదు కదా. బట్ అది వాళ్ళు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు నా మీద ఒక బదనం చేయాలి కాబట్టి బదనం చేస్తున్నారు. మరి అంతకుముందు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకించడం ఎందుకు మాట్లాడేది? ఆయన కోచింగ్ సెంటర్ని కాంగ్రెస్లో ఎందుకు మాట్లాడలే? కోచింగ్ సెంటర్ యజమాని దగ్గరికి బల్మూరి వెంకట ఎందుకు వచ్చిండు? నా దగ్గరికి ఎందుకు వచ్చిన ఆయన ఫస్ట్? మరి కోచింగ్ యజమాని కదా. మరి ఆయన ప్రశ్నించినప్పుడు ఏమో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వీళ్ళని వ్యతిరేకిస్తే ఎట్లా? ప్రశ్నించినప్పుడు ఇలాంటి తలెత్తనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం అశోక్ సారు ప్రతి అంశం మీద ముందు మాట్లాడితే గతంలో మాట్లాడాను, ముందు మాట్లాడితే తర్వాత మాట్లాడతాను. సార్ చెప్పండి, ప్రధానంగా ఇటు డిఎస్సి అభ్యర్థులు కూడా ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నారు. సో డిఎస్సి వాళ్ళు కొంతమంది మేము వెళ్ళి వాళ్ళతో పర్సనల్ మాట్లాడితే టైం సరిపోదు, లేదంటే మాకు చదువుకోనికి టైం సరిపోదు, సిలబస్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఇది కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏమో లేదు, గత 10 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి సో వాళ్ళకి ఇష్టం అని చెప్పి అంటారు. సో మీరేమో ఇవాళ డిఎస్సి వాళ్ళని నిర్బంధించి పరీక్ష రాపిస్తున్నారు. రాయం మొర్రో మాకు 40 రోజులు టైం ఏంటో కూడా నిర్బంధం కింద ఎగ్జామ్ పెట్టారు. దాని ఫలితాలు ముందు కనబడతాయి. వీళ్ళు పోయి విద్యార్థులను పెట్టుకుంటున్నారు. ఇవాళ నిరుద్యోగ సమాజం మొత్తం అసంతృప్తితో ఉన్నది. జీవో నెంబర్ 46 పరిష్కరించలే, గురుకుల అభ్యర్థి సమస్య పరిష్కరించలే, డిఎస్సి వాళ్ళు మొత్తుకున్నా కూడా వాళ్ళ మాట వినలే. ఇలా గ్రూప్ 2 పోస్టులు పెంచడం లేదు, 1:100 ఇవ్వట్లేదు. కంప్లీట్గా నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. మరి జాబ్ క్యాలెండర్ ఉదరగొడతా ఉన్నారు. మరి రేపు ఏ పార్టీ ఇస్తారో చూడాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో. మరి వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లో ఇవ్వాలి. 8 నెలలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన డిఎస్సిలో 4,500, గ్రూప్ 1లో 63 పోస్టులు మాత్రమే కలిపారు. ముందు చూస్తాం వాళ్ళు ఏం చేస్తారని ముందు చూస్తాం. ఎలా ఉండబోతుంది అశోక్ సార్ది ఇన్ని రోజులు నిరుద్యోగుల పక్షాన కొట్లాడు? సో ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అశోక్ సార్ ఏ విధంగా చూడబోతుంది? గతంలో కొట్లాడాను, ఇవాళ కొట్లాడుతున్నా, రేపు కొట్లాడుతా. ఇది సామాజికంగా ఎక్కడ సమస్యలు వచ్చినా అక్కడ నిలబడతాం, కొట్లాడుతాం, సాధిస్తాం. థ్యాంక్ యూ సార్. సో విన్నర్గా ఇది పరిస్థితి. అశోక్ సార్ చెప్తున్నది ఏంటంటే నిరుద్యోగుల పక్షాన నేను గతంలో కొట్లాను, ఇప్పుడు కొట్లాను, రేపు కూడా కొట్లాడుతున్నా. సో వీళ్ళిద్దరికి చేసిన కమెంట్స్ ఒకసారి వాళ్ళు ఇంకోసారి చెక్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అండ్ అలాగే మానవరత రైట్ని ఎవరైతే కమెంట్ చేస్తారో సో అతను కూడా ఒకసారి అతనికి కోచింగ్ గురించి ఏం తెలుసు, అతను మన కోచింగ్ తీసుకుని అతనికి ఏం తెలియదు, కావాలి ఆ సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అలాంటి విమర్శలు చేస్తూనే ఉంటారని చెప్పి అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి. సాయితో రానారత రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.